హైదరాబాద్ మియాపూర్లో మొబైల్ ఫోన్ల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల దగ్గర నుంచి 20 సెల్ ఫోన్లు, ఆటో, 2 ద్విచక్ర వాహనాలు, 2,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. బస్టాప్లో ఆటోల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులే లక్ష్యంగా దోపిడీ చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. 6గురు దొంగల్లో ఒకరు డ్రైవ్ చేస్తుండగా మిగిలిన 4 ప్రయాణికులుగా నటిస్తూ ఆటో ఎక్కిన ప్రయాణికుల దగ్గర నుంచి సెల్ ఫోన్, నగదు కొట్టేసేవారని తెలిపారు. నిందితులపై 3 కమిషనరేట్ల పరిధిలో 57 కేసులున్నాయని తెలిపారు పోలీసులు. సెల్ ఫోన్ దొంగతనాలు చేసే ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మోడస్ ఆపరేట్ ఏమంటే ఒక 4 మెంబర్స్ ఉన్నారు. ఎవరైతే ఉన్నారో ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆటో వీళ్ళకి ఎవరైతే ఉన్నారో పిజాజ్కి ఒక ఆటో ఉంది, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర తీసుకుని వాజిద్ నేత దగ్గర నుంచి ఆటో తీసుకొని వీళ్ళు ఈ హైదరాబాద్, సైబరాబాద్ ఈ ట్రై కమిషనరేట్లు ఏంటంటే వీళ్ళు పొద్దున కూడా బయలుదేరి అక్కడి నుంచి వీళ్ళు కొంత ప్యాసింజర్లు వీళ్ళు ఒక అతను ఆటో డ్రైవర్ నడిపిస్తూ ఉంటాడు, ఎజాజ్ A1 అతను ఆటో నడిపిస్తూ ఉంటాడు. మిగతా 3 ఎవరైతే ఉన్నాడు A2, A3, A4 వీళ్ళ 3 ప్యాసింజర్ల వెనుక కూర్చుంటారు. కూర్చొని ఎక్కడైతే ఉంటారో బస్ స్టాప్కి వెళ్తాం, అక్కడ ఎవరైనా ప్యాసింజర్ ఎక్కించుకుంటారు అన్నమాట. ముందరికి వెళ్ళాలి అని చెప్పేసి మేము వాళ్ళు అడుగుతారు ఎక్కడికి వెళ్ళాలి అని. వాళ్ళు అడిగినప్పుడు కస్టమరు వాళ్ళు చెప్తారు మేము పలానా చోటుకి వెళ్ళాలి, మేము అక్కడికి వెళ్తున్నాం కూర్చోమని చెప్పేసి అతను ఎక్కించుకుంటారు. కొద్ది దూరం తీసుకెళ్ళిన తర్వాత అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కానీ ఇంకా అటువంటి ఇంకేమైనా డబ్బులు కానీ అటువంటి ఏమైనా ఉంటే వాళ్ళని లాక్కొని వీళ్ళని భయపెట్టేసి ఆటోలోంచి గెంటేసి పంపించేస్తూ ఉంటారు. దాదాపు 700 ఫోన్లు మేము తీసామని వాళ్ళు ఒప్పుకోవడం